నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ తిలక్ ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ చెద్దల్వాడ అరవింద్ బాబు శుక్రవారం సందర్శించారు. P4 విధానంలో దాతల సహకారంతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వివరాలు వెల్లడించారు. పాఠశాలలో సుమారు 660 మంది విద్యార్థులు చదువుతున్నారని, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో గుర్తింపు పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, క్రీడా సదుపాయాలు, వాలీబాల్ కోర్టు వంటి వసతులు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. మరి ప్రకాష్ నగర్ తిలక్ స్కూల్లో మేమందరం కూడా సమావేశం అవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా నేను అనునిత్యం కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటాను. మన హెచ్ఎం గారు కూడా ఈ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు, రామకోటేశ్వరరావు గారు. ఈ స్కూల్ని ఎంతో చక్కగా డెవలప్ చేస్తూ మాస్టర్ వాళ్ళు దాదాపు 660 మంది పిల్లలు ఇవాళ ఈ స్కూల్లో ఉన్నారు. గడిచిన సంవత్సరంలో కూడా 10th క్లాస్లో దాదాపు 550 మార్కులు పైన వచ్చిన వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు. చిలుకు అందరూ కూడా ఇక్కడ సన్మానం చేయటం, షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. మరి హెచ్ఎం గారికి, స్కూల్ టీచర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మధ్యాహ్నం మిడ్ డే స్కూల్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా చక్కగా సంతోషంగా దాన్ని ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. ఇదే క్యాంపస్లో వాలీబాల్ కోర్ట్ ఒకటి వేయడం జరిగింది. వాలీబాల్ కోర్టులో కూడా 10వ క్లాస్ పిల్లలందరికీ కూడా పీఈటీ మాస్టర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మరి స్పోర్ట్స్లో కూడా చాలా ప్రైజులు రావడం జరిగింది. అదేవిధంగా ఈ తిలక్ స్కూల్కి మరి ఒక 20 కంప్యూటర్స్ డొనేట్ చేయడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా. నల్లబాటు శివ, మరి వడ్లమూడి కిషోర్ గారు డొనేట్ చేయడం జరిగింది. దాని దగ్గరుండి మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్రాయ్ గుప్తా గారు, మెహర్ గారు, అదేవిధంగా ప్రబల్గా సత్యం గారు ఆ రూమ్ను మొత్తం కూడా ల్యాబ్ లాగా తయారు చేసి 3 లక్షలు ఖర్చు పెట్టి ల్యాబ్గా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్కూల్కి కంప్యూటర్ ల్యాబ్ ఒకటి చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నాము. రేపు ఒక ఆగస్టు 15 కల్లా కూడా ల్యాబ్ని ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా స్కూల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాము. స్కూల్ మరి హెడ్ మాస్టర్గా ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యము 24 గంటలు ఈ పాఠశాల గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి వారు ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే ఈ పాఠశాల అంతకుముందు అప్గ్రేడ్ అయ్యి ఈ రోజున 25 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులతో పనిచేస్తున్నాము. ఈ రోజున మరి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ఈ పాఠశాలకి నిజస్వరూపం వచ్చిందని నేను ఘంటాపదంగా చెప్తున్నా. అంతకుముందు ఈ స్కూల్ స్థితి ఏంటి, ఇప్పుడు ఈ స్కూల్ స్థితి ఏంటి అనేది మనం చెప్పుకున్నప్పుడు, ఈ గతంలో అనగా నేను సంవత్సరం క్రితం ఈ పాఠశాలకి వచ్చాను. ఈ సంవత్సరంలో ఈ పాఠశాలలో 25 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో ఈ స్కూల్లో 450 మంది ఉంటే ఈ రోజున 680 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి ఎమ్మెల్యే గారి అండతో మేము ఈ గతంలో క్లాస్ రూమ్స్ లేవు, వాటిని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత క్లాస్ రూమ్స్ కట్టించడం కానీ, దాన్ని చేయించడం కానీ, తర్వాత కావాల్సినటువంటి టాయిలెట్స్ని చేయటం కానీ, స్టడీ అవర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి అండతో మేము చేస్తూ ఉన్నాము.